Hello viewers, myself Dr. Sri Krishna, consultant pediatrician for last 25 years from Hyderabad. చాలామంది తల్లిదండ్రులు రకరకాల సందేహాలతోటి వాళ్ళ పిల్లల ఆరోగ్యం గురించి ఆందోళన పడుతూ నన్ను ఎన్నో ప్రశ్నలు వేస్తూ ఉంటారు. ఆ ప్రశ్నలన్నిటికీ సమాధానంగా నేను యూట్యూబ్ వీడియోలు చేస్తూ ఉన్నాను. సో ఇవన్నిటి మీరు ఫాలో అయినట్టయితే చాలా వరకు మీకు వచ్చే సందేహాలు చాలా వరకు నివృత్తి చేసుకోవచ్చు. మనం ఎండాకాలంలో పిల్లల కోసం తీసుకోవాల్సిన జాగ్రత్తలు గురించి నేను వివరిస్తూ ఉన్నాను. ఇందులో చాలామందికి వచ్చే సందేహము, పిల్లలకి ఫ్యాన్ వెయ్యచ్చా, రెండవది ఎయిర్ కూలర్ ఎలా వాడాలి, మూడవది ఏసీ అంటే ఎయిర్ కండిషనర్ ఎలా వాడాలి. ఈ మూడు సందేహాలు చాలామందికి వస్తుంటాయి. ఏమో మనం తట్టుకున్నట్టు పిల్లలు తట్టుకోలేరేమో, వాళ్ళకి జలుబు చేస్తుందేమో, లేకపోతే ఇంకాస్త ప్రాబ్లం ఎక్కువ అవుతుందేమో అని వెయ్యాలా వద్దా అని రకరకాల సందేహాలతోటి అందరూ కూడాను ఆలోచిస్తూ ఉంటారు. ఒకటి గుర్తుంచుకోండి, మన శరీరానికి వేడి ఉన్నట్టయితే పిల్లలకు కూడా వేడి ఉంటుంది. మనము ఫ్యాన్ వేసుకోవాలని మనకు అనిపిస్తున్నా కూడాను వాళ్ళకి మాత్రం ఫ్యాన్ వేయకూడదు, వాళ్ళకి ఏం జలుబు చేస్తుందేమో అని వేడిగా వాళ్ళని ఉంచడం ఎంత మాత్రం సరికాదు. కాబట్టి గాలి తగులుతూ ఉండడం, కాస్త చల్లగాలి తగిలేట్టుగా చూడడంలో ఏమాత్రం తప్పు లేదు. కాబట్టి ఫ్యాను కూడా వేయకుండా పిల్లల్ని జలుబు చేస్తుందేమో అని అలాగే ఉండడం మంచిది. అది ముఖ్యంగా ఏడాదిలోపు పిల్లల్ని చాలామంది కూడాను మేము జనరల్గా చిన్న పిల్లలని వెచ్చగా ఉంచమని చెప్తాము. కానీ వెచ్చగా ఉంచమంటే దాని అర్థము మరీ వేడిగా ఉంచమని కాదు. కాబట్టి కొంచెం చల్లగాలి తగిలేటట్టుగానే ఉంచడంలో తప్పు లేదు, ఫ్యాన్ వేసుకోవచ్చు. ఇకపోతే ఎయిర్ కూలర్, ఈ ఎయిర్ కూలర్స్ వాడడంలో కొన్ని జాగ్రత్తలు పాటించాలి. ముఖ్యంగా ఈ ఎయిర్ కూలర్ వల్ల కొన్ని బెనిఫిట్స్ ఉన్నాయి. ఇందులో న్యాచురల్ ఎయిర్ అంటే నార్మల్ బయట గాలే రూమ్లోకి చల్లబడి వస్తుంది, రూమ్ అంతా చల్లబడుతుంది. అలా చెప్పుకుంటే ఎయిర్ కూలర్ చాలా మంచిదే. కానీ కొన్ని ప్రికాషన్స్ మనము తీసుకోవాల్సి ఉంటుంది. ఏంటి ఆ ప్రికాషన్స్ అన్నట్టయితే, ఖచ్చితంగా ఎయిర్ కూలరు ఎప్పుడు కూడా కిటికీకి దగ్గరగా ఉండాలి. అంటే కిటికీ నుంచి గాలి ఎయిర్ కూలర్లోకి ప్రవేశిస్తున్నట్టు లేదా డోర్ దగ్గర కానీ ఉండాలి. మీరు ఎయిర్ కూలర్ మెకానిజం అర్థం చేసుకున్నట్టయితే అది వెనకాల ఉండే గాలిని చల్లబరిచి ముందుకు పంపిస్తున్నది. అలాంటప్పుడు వెనకాల న్యాచురల్ ఎయిర్ అంటే బయట నుంచి గాలి వచ్చేటట్టుగా కిటికీ దగ్గర కానీ లేకపోతే తలుపు దగ్గర కానీ పెట్టాలి. అలా పెట్టకుండా మొత్తం రూమ్ అంతా క్లోజ్ చేసేసి ఎయిర్ కూలర్ వేసినట్లయితే అది చాలా డేంజర్. ఎందుకంటే ఆ రూమ్లో హ్యూమిడిటీ పెరిగిపోతుంది. దాని ద్వారా పిల్లలకి గొంతు ఇన్ఫెక్షన్లు రావడము, అలాగే ఫంగల్ ఇన్ఫెక్షన్స్ కూడా వచ్చే డేంజర్ ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ఎయిర్ కూలర్ వాడేటప్పుడు కిటికీ కానీ తలుపు కానీ వెనకాల ఉండి ఓపెన్గా ఉండేటట్టు చూసుకోండి. అలాగే ఎయిర్ కూలర్కి ఆపోజిట్ అంటే ఎదురుగా కూడాను ఏదైనా తలుపు ఓపెన్ ఉండాలి. అంటే ఎయిర్ కూలర్ పెట్టిన చోట ఆ రూమ్లో రెండు వైపులా గాలి బాగా వెళ్ళేటట్లు ఉన్నట్టయితే ఖచ్చితంగా ఎయిర్ కూలర్ వల్ల హాయిగానే ఉంటుంది, రూమ్ చల్లబడుతుంది. అలా కాకుండా కేవలం ఒక సైడ్ తలుపులు మూసేసి ఒక సైడ్ మాత్రం ఓపెన్ ఉన్నా కూడా ఎయిర్ సర్క్యులేషన్ అంటే గాలి ఫ్రీగా తిరగదు. దానివల్ల గాలిలో హ్యూమిడిటీ అనేది అంటే ఈ తేమ అనేది పెరిగిపోతుంది. దానివల్ల రకరకాల ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎయిర్ కూలర్ని ఎలా వాడాలనేది చాలా ముఖ్యం. రెండవది, చాలామంది ఇంతకు ముందు లాస్ట్ ఇయర్ అంతకుముందు కొన్న ఎయిర్ కూలర్స్ వాడుతుంటారు. ఎప్పుడైతే ఈ ఎయిర్ కూలర్స్ని మీరు అంతకు ముందు సంవత్సరంది వాడుతున్నట్టయితే ఖచ్చితంగా మర్చిపోకుండా దాని వెనకాల ఉండే ఆ మ్యాట్స్ అంటే ఆ చాపలు లాంటివి ఉంటాయి కదా, వాటిని ఖచ్చితంగా మార్చండి. ఎందుకు చెప్తున్నానంటే మనము 8 నెలలు 9 నెలలు అలా ఉంచడం వల్ల వాటిల్లో ఫంగస్ పేరుకొని పోయి ఉంటుంది, దుమ్ము పేరుకొని పోయి ఉంటుంది. కేవలం కడిగి దుమ్ము దులపడం వల్ల దుమ్ము పోతుంది, కానీ ఫంగస్ అంత ఈజీగా పోదు. కాబట్టి ప్రతి ఏడాది కూడాను మీరు ఎయిర్ కూలర్ వాడినప్పుడు వెనకాల ఉండే మ్యాట్స్ మార్చేసేయండి. వీలైతే మనం కస్కస్ తట్టీలు అంటుంటాం, అలాంటివి పెట్టుకోవడం వల్ల ఇంకాస్త చల్లగా ఉంటుంది. కాబట్టి ఆ జాగ్రత్త పాటించినట్టయితే పిల్లలకి ఈ ఊపిరి సమస్యలు రావు. ఎందుకంటే ఈ చేపల్లో ఒకవేళ ఫంగస్ ఉన్నా దుమ్ము ఉన్నా కూడాను అది ఎయిర్ కూలర్ వేయగానే వెంటనే గొంతు పట్టుకోవడము, ఒక్కోసారి ఆస్తమా అటాక్ లాంటిది కూడా రావచ్చు. కాబట్టి శుభ్రంగా ఉంచుకోవడం చాలా ముఖ్యము.
మూడవది ఎయిర్ కూలర్కి డైరెక్ట్గా పిల్లలకి ఆ గాలి తగలకుండా చూడండి. అంటే ఇది రూమ్ అంతా తిరిగేటట్టు ఉండాలి, కానీ డైరెక్ట్ దానికి ముందరే పడుకోవడం వల్ల ఈ శరీరం డీహైడ్రేషన్ వచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే పైన చర్మము డీహైడ్రేషన్ సూచనలు కనిపిస్తాయి, కళ్ళు కూడా ఎండిపోయినట్టు అవుతుంది, నోరు ఎండిపోయినట్టు అవుతుంది. సో డీహైడ్రేషన్ వచ్చే అవకాశం చాలా ఎక్కువ. అలాగే ఆ గాలి బాగా కొట్టడం వల్ల ముక్కులు గొంతులు మూసుకొని పోయే డేంజర్ ఉంటుంది. కాబట్టి రూమ్లో ఒక సైడ్ పెట్టి రూమ్ అంతా చల్లగా ఉంటే చాలు, అంతేగాని డైరెక్ట్ చల్ల గాలి తగలాలి అని మాత్రం చూడకండి. ఈ మాత్రం జాగ్రత్తలు పాటిస్తే ఎయిర్ కూలర్ తోటి చాలా కంఫర్టబుల్గా మనం వాడుకోవచ్చు. లేనట్టయితే మనం సరిగ్గా వాడుకోకపోతే కొన్ని ప్రమాదాలు ఏంటంటే, ముఖ్యంగా శరీరం చర్మం డ్రై అయిపోతుంది, ఎండిపోయినట్టు అవుతుంది, కళ్ళు ఎండిపోయి కళ్ళ మంటలు రావడము, అలాగే ఈ అందులో ఉండే దుమ్ము ధూళి వల్ల గొంతు పట్టుకోవడము, ఒక్కోసారి ఆయాసం రావడము, వీజింగ్ అంటాము, అంటే ఆస్తమా అటాక్ లాగా రావడము, లేకపోతే తల అంతా సైనసెస్ నిండిపోయినట్టు అయ్యి తలనొప్పి రావడము, విపరీత నీరసం రావడము, ఇట్లాంటి ప్రమాదాలు జరిగే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా సరైన పద్ధతి పాటించినట్టయితే ఎయిర్ కూలర్ వల్ల అన్ని బెనిఫిట్సే ఉంటాయి. ఈ మధ్య కాలంలో చాలామంది ఎయిర్ కండిషనర్స్ వాడుతున్నారు. అఫ్కోర్స్ ఈ వేడికి భరించలేక ఈవెన్ మధ్యతరగతి వాళ్ళు కూడాను ఒక ఎయిర్ కండిషనర్ పెట్టుకుందామని కొనుక్కుంటున్నారు. మరి అలాంటప్పుడు ఎయిర్ కండిషన్కి తీసుకోవాల్సిన జాగ్రత్తలు కూడా ఉంటాయి. కొన్ని జాగ్రత్తలు ఏంటంటే, ఎయిర్ కండిషన్ వాడినప్పుడు ముఖ్యంగా టెంపరేచరు అనేది ఆ ఎయిర్ కండిషన్లో మీరు సెట్ చేసే టెంపరేచర్ అనేది 24 డిగ్రీల సెంటీగ్రేడ్ నుంచి 28 డిగ్రీల సెంటీగ్రేడ్ మధ్యలోనే ఉండేలా చూడండి. అంతేకాని చాలామంది చాలా వేడిగా ఉందని చెప్పి 16 డిగ్రీలు 18 డిగ్రీలు పెట్టడం వల్ల ఇక్కడ ఏంటంటే, బయట 45 డిగ్రీల సెంటీగ్రేడ్ టెంపరేచర్ ఉండి రూమ్లో 18 ఉండడం, ఇంత ఫ్లక్చువేషన్ రావడం వల్ల శరీరం తట్టుకోలేదు, శ్వాసనాళాలు కుంచుకుపోయినట్టయి బ్రాంకోస్పాజం వచ్చే అవకాశం ఉంటుంది, తొందరగా శరీరం డీహైడ్రేట్ అయ్యే ఛాన్స్ కూడా ఉంటుంది. అది చాలా ముఖ్యం. రెండవది, ఈ ఏసీ అయినా కూడాను దాన్ని రెగ్యులర్ క్లీన్ చేయించుకోవాలి. ప్రతి 2 నెలలకు కూడాను ఆ ఫిల్టర్స్ క్లీన్ చేయించుకోవాలి. అలాగే దాన్ని అవుట్డోర్ యూనిట్ ఉంటుంది కదా, ప్రతి ఏసీ కూడా బయట అవుట్డోర్ యూనిట్ ఉంటుంది, అది దాని మీద చెత్త చెదారం చేరకుండా చూసుకోండి. దానివల్ల కూడాను దాని ఫంక్షనింగ్ బెటర్గా ఉంటుంది. ఎయిర్ కూలర్ అయినా ఏసీ అయినా కూడాను డైరెక్ట్ గాలి శరీరానికి తగలకుండా చూసుకోండి. అయితే ఏసీ వేసినప్పుడు మనము ఫ్యాన్ 1 or 2 నెంబర్లో పెట్టడం వల్ల ఆ గాలి రూమ్ అంతా కూడాను వ్యాపించి చల్లగా ఉంటుంది. ఎయిర్ కూలర్కి అయితే డైరెక్ట్ గాలి రూమ్ అంతా ఉంటే సరిపోతుంది, ఫ్యాన్ వేయాల్సిన అవసరం లేదు. కానీ ఏసీ అయినట్టయితే ఫ్యాన్ కొంచెం లోలో పెట్టినట్టయితే రూమ్ అంతా కూడా ఆ చల్లదనం స్ప్రెడ్ అవుతుంది. కాబట్టి ఈ మాత్రం జాగ్రత్తలు తీసుకోండి. కానీ ఈ సడన్ టెంపరేచర్ ఫ్లక్చుయేషన్, చాలామంది పిల్లలు ఏంటంటే ఆడుతూ ఈ రూమ్లోనేమో 18 డిగ్రీస్ 20 డిగ్రీస్ టెంపరేచరు, మళ్ళీ బయటికి పరిగెత్తి 40 డిగ్రీస్కి ఎక్స్పోజ్ కావడము, దీనివల్ల వాళ్ళ ఆరోగ్యానికి చాలా హాని కలుగుతుంది. అందుకని ఆప్టిమమ్ టెంపరేచర్ పెట్టుకోండి. ఖచ్చితంగా ఏసీ వల్ల కూడాను ఫలితం మనకి లభిస్తుంది. ఏసీలో కూడా బాడీ డీహైడ్రేట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది కాబట్టి వాటర్ బాగా తాగాలి. అలాగే శరీరం మీద కూడాను కొంచెం మాయిశ్చరైజింగ్ లోషన్స్ అలాంటివి అప్లై చేసుకోండి. దానివల్ల కూడా కంఫర్టబుల్ ఉంటారు. ఈ విషయంలో మీకు ఇంకేమైనా సందేహాలు ఉన్నట్టయితే కింద కామెంట్ సెక్షన్లో పెట్టండి. ఖచ్చితంగా వాటికి సమాధానం చెప్పడానికి ప్రయత్నం చేస్తాను.